హెచ్ఆర్పిఎస్ కార్యాలయానికి ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. మీరు హెచ్ఆర్ విభాగంలో ప్రైవేట్ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారని తెలిసింది. దాని పరంగా మీరు చేసిన సేవలు కొన్నిటిని ఉదాహరణగా చెప్పారు. నేను 2018 ఇదే ప్రొఫెషన్లో ఉన్నాను అనమాట. జాబ్ అనేది పెట్టడం కానీ ఇప్పుడు 2018 ఇప్పుడు కొన్ని లక్షల మందికి మా సంస్థ నుంచి తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగ సంఘం సంస్థ నుంచి కొన్ని లక్షల మందికి జాబులు ఇచ్చాము. ఈ విభాగం మా గౌరవ అధ్యక్షుడు గంగరావు గారు ఉంది. సో ఈ జాబులు ఎక్కడైతే ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితి ఎప్పుడైనా గతంలో అయినా కూడా పరిస్థితి ఎలా ఉందంటే సంవత్సరానికి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు బయటికి వచ్చి చదువుకొని బయటకు వస్తుంటారు. వాళ్ళందరికీ జాబులు గవర్నమెంట్ జాబులు దొరకాలని కొందరు దొరుకుతాయి, కొందరు దొరకకపోవచ్చు బేస్డ్ ఆన్ ఏజ్ లిమిట్ కానీ వాళ్ళకి స్కిల్స్ బట్టి. సో అప్పుడు మా ప్రైవేట్ సంస్థ వాళ్ళందరూ మేమందరం మా దగ్గర ప్రైవేట్ సంస్థ కాబట్టి సో మా వంతు ఒక సాయం మేము కూడా ప్రభుత్వానికి కూడా అందజేస్తూ మా ప్రైవేట్ సెక్టర్లలో కూడా ఎవరైతే చదువుకొని బయటకు వస్తారో వాళ్ళందరినీ మేము మా సంస్థలో సెలెక్ట్ చేసుకోవడం జాబులు ఇప్పుడు ఏమనేది జరుగుతుంది. ఇప్పుడు మీరు ఇచ్చే జాబులు ఐటీ సెక్టార్లో కూడా ఉన్నాయి సార్. నేను క్లియర్గా ఓపెన్ చెప్పాను, కొంతమంది ఉన్నాయని చెప్పి తర్వాత లేకుండా నేను క్లియర్గా ఓపెన్ మాది ఏంటంటే సూటిగా చెప్తాం ప్లస్ ఉన్నట్టుగా మేము చెప్తాం కాబట్టి సో నాన్ ఐటీ జాబ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. ఐటీ అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఐటీ జాబ్స్ అయితే లేవండి. నాన్ ఐటీస్లో ప్రధానంగా చెప్పుకునే జాబ్స్ నాన్ ఐటీస్ వచ్చేసి బీపీఓ కంపెనీస్ ఉంటాయి సెక్టర్స్, లేదా ఫార్మసీ కంపెనీ సెక్టర్స్ ఉంటాయి, ఫార్మసీ ప్లస్ మెడికల్ డిపార్ట్మెంట్స్ అండ్ కంపెనీస్ అని, అండ్ బ్యాంకింగ్ సెక్టర్స్ ఉంటాయి, సెక్యూరిటీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఇట్లా రిటైల్ సెక్టర్స్ కావచ్చు. సో వేరియస్ అగ్రికల్చర్ ఫర్టిలైజర్స్ కంపెనీస్ కూడా ఉన్నాయి. సో మనకి ఎస్ఎస్సి నుంచి పీజీ వరకు సో అందరికీ జాబులు దొరికేలాగానే మేము ఈ ప్రయత్నం అనమాట. అందులో కొంతమంది స్పెషల్ ఏంటంటే ఎవరికైతే అన్ని కంపెనీస్కి వెళ్ళి కూడా సో వాళ్ళకి ఎక్కడ జాబ్ దొరకలేని వాళ్ళకు కూడా మనం కూడా సో అలాంటి వాళ్ళకి కూడా కొన్ని 2-3 కంపెనీస్ తీసుకొస్తాం. స్కిల్ ట్రైనింగ్ ఎన్జిఓస్ కంపెనీస్ అనమాట. సో వాళ్ళు కూడా ట్రైనింగ్ ఇస్తారు. వాళ్ళకి ఏ కోర్స్ మీద ట్రైనింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు దానిలో ట్రైనింగ్ నేర్చుకుని 30 days అట్లా తర్వాత వాళ్ళు ఆ సంస్థ వాళ్ళు కూడా ప్లేస్మెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఎవ్రీథింగ్ ఏదైనా కానీ ఇక్కడ మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ జాబ్స్ అనమాట. ఎక్కడ కూడా ఏ హెచ్ఆర్స్ కూడా ₹1 తీసుకోరు, ఇచ్చినా తీసుకోరు. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ జాబ్స్ కాబట్టి మా దగ్గర ఉన్న హెచ్ఆర్స్ అందరం అలాగే ఉంటాం కాబట్టి సో అదొక మాకు మంచి పేరు అనమాట. ఇంకొకటి అంటే ఇప్పుడు జెన్పాక్ లో కూడా బీపీఓ జాబ్స్ ఉన్నాయని తెలిసి జెన్పాక్ కావచ్చు, కాగ్నిజెంట్, సీక్రెట్ ఇట్లాంటి కంపెనీస్ ఉంటారు, టెక్ మహీంద్రా. సో ఫ్రెషర్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ వాళ్ళకి బీపీఓ కంపెనీస్ ఉంటాయి. గ్రాడ్యుయేషన్ కావచ్చు, అది బీటెక్ కావచ్చు, ఎంబీఏ కావచ్చు. సో అండర్ గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అనే వాళ్ళు కొంచెం బాగుంటాయి. సో వాళ్ళని కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది. హెల్త్ సెక్టర్ లో జాబ్ లో 40,000 దాకా వస్తాయని వినికిడి ఉంది, అది నిజమే? నిజమే సార్. హెల్త్ సెక్టార్లో 40,000 ఒక సంస్థ కూడా పిలిపిస్తున్నాం అనమాట. సో వాళ్ళు 30 కావచ్చు, 35 కావచ్చు, 40 డిపెండింగ్ ఆన్ అంటే వాళ్ళు ఆ జాబ్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అలాంటి వాళ్ళని అక్కడే స్పాట్లో సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ ఏదైతే మేము 35 నుంచి 40 కంపెనీస్ తీసుకొస్తున్నామో ఆ కంపెనీస్ అందరూ అదే రోజు ఇంటర్వ్యూ తీసుకొని అదే రోజు స్పాట్ అపాయింట్ లెటర్ సెలెక్ట్ చేయడం మధ్యాహ్నం వరకు ఇవ్వడం కూడా జరుగుతుంది సార్. డిమార్ట్ లో కూడా జాబ్స్ మీరు రిటైల్ సెక్టర్ డిమార్ట్ అనేది సంస్థ చాలా పెద్దది అది. సో దానికి కూడా మన హైదరాబాద్ అనే కాకుండా తెలంగాణలో డిస్ట్రిక్ట్ వైజ్ కూడా జాబ్ ఓపెనింగ్స్ ఉన్నాయి, ఏపీలో కూడా ఉన్నాయి అనమాట. సో అది ఒక పెద్ద సంస్థ, దాంట్లో కూడా జాబ్స్ అన్ని వర్టికల్స్ లో ఓపెనింగ్స్ ఉంటాయి సార్. అంటే మనం 10వ తరగతి నుంచి ఇంటర్, డిగ్రీ, ఈ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వీరందరికీ జాబ్స్ కల్పించే అవకాశం జరుగుతుంది. ఒకవేళ కాదు అంటే ఏజ్ ఎక్కువ ఉంది 35-40 కాదు, మేము హౌస్ కీపింగ్ చేస్తాం లేదా సెక్యూరిటీ జాబ్స్ చేస్తాం, డిమాండ్ వాళ్ళు కల్పిస్తారు అనమాట. సో అంటే మినిమం శాలరీ ఎంత ఉంటుంది? సో మినిమం శాలరీ వచ్చేసి వీళ్ళకి 12,000 నుంచి అప్ టు 40,000 దాకా ఉంటుంది సార్. బిట్వీన్ వాళ్ళకి స్కిల్స్ బట్టి, ఆ కంపెనీస్ బట్టి, వేరే సెక్టర్స్ మనకి రిటైల్ మొబైల్ ఇండస్ట్రీ కంపెనీస్ వస్తున్నాయి. సో అన్ని అంటే 1-2 కంపెనీస్ కాకుండా మనం డిఫరెంట్ కంపెనీస్ తోని, డిఫరెంట్ సెక్టర్స్ తోని, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మసీ కంపెనీ, ఫార్మసీ అంటే మెట్రో ఉంది, మెట్లెస్ ఉంది, అపోలో ఉంది. సో ఇట్లా 1-2 కంపెనీస్ వేరియస్ తోని అన్ని కంపెనీ సెక్టర్ని కొంచెం పిలిపిస్తున్నాం అనమాట. సెక్టర్స్ ఫ్రెషర్స్ ఉంటాయి సార్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్స్ లో ఉంటాయి అనమాట. సో వాళ్ళని ఫ్రెషర్స్ గా తీసుకుంటారు. అది కాకుండా ఇప్పుడు ఫార్మసీ స్టోర్స్ ఉంటాయి, ఇది అపోలో ఫార్మసీ స్టోర్స్, మెడికల్ స్టోర్స్, మెట్లెస్ ఉంటాయి. సో అలాంటి సంస్థలు కూడా జాబ్ ఓపెనింగ్స్ ఉంటాయి. ఫార్మసీ, బి ఫార్మసీ, ఎం ఫార్మసీ, డి ఫార్మసీస్ వాళ్ళు కూడా అందులో జాబ్స్ కల్పడం జరుగుతుంది. అందులోనే అదేవిధంగా ఎస్ఎస్సి వాళ్ళకి, ఇంటర్ వాళ్ళకి కూడా జాబ్స్ కూడా ఉంటాయి సార్. అంటే 10వ తరగతి చదివిన వారికి కూడా జాబ్ చేసుకునే అవకాశాలు కల్పిస్తుంది.
వారికి 14,000 నుంచి వారి ఎక్స్పీరియన్స్ బట్టి 20,000 దాకా కూడా పోయే అవకాశం ఉంటుంది. ఉంటుంది ఖచ్చితంగా. డిపెండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి, ఫ్రెషర్ బట్టి, వాళ్ళ వాళ్ళు చేయగలుగుతారా లేదా జాబ్కి దాన్ని చూడబట్టి ఇంటర్వ్యూలో తీసుకుంటారు కదా. మేము మా హెచ్ఆర్స్ ఇంటర్వ్యూ తీసుకుంటాము. సో వాళ్ళు అక్కడ సెలెక్ట్ చేయడం జరుగుతుంది. స్పాట్ అపాయింట్మెంట్ ఇంటర్వ్యూ ఇవ్వడం జరుగుతుంది. పార్ట్ టైం జాబ్స్ ఏమైనా ఉంటాయండి? అంటే విలేజెస్ నుంచి వస్తారు, మంచి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం మేము బాగా చదువుకోవాలి, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టద్దు అనే ఉద్దేశంతో పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ ఆర్థికంగా వారి డబ్బులతో వారు చదువుకునే అవకాశం కూడా కల్పిస్తారండి. మంచి క్వశ్చన్ అడిగారు సార్. సో అలాంటి చాలా మంది నిరుద్యోగులు వాళ్ళ డిస్ట్రిక్ట్స్ లో అంటే ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సిటీకి వచ్చి వాళ్ళు కొన్ని కోర్సెస్ నేర్చుకోవడానికి వస్తారు అనమాట. సో అలాంటి టైంలో వాళ్ళకి 8 అవర్స్ 9 అవర్స్ కోచింగ్ జరుగుతుంది కాబట్టి సో ఆ 6 తర్వాత కావచ్చు ఆ పార్ట్ టైం జాబ్స్ అనేది కొన్ని కంపెనీస్ ఉన్నాయి. సో అది ఈ కామర్స్ సెక్టర్స్ అనమాట. ఈ కామర్స్ కావచ్చు, రిటైల్ లో కావచ్చు. సో ఈ సెక్టర్స్, ఈ 2 సెక్టర్స్ లో మాత్రం పార్ట్ టైం జాబ్స్ అనేది ఉంటుంది. ఆ పార్ట్ టైం డిపెండ్ ఎలా ఉంటుందంటే 4 అవర్స్ కావచ్చు, 6 అవర్స్ కావచ్చు, లేదా ఎందుకంటే వీళ్ళకి ఎడ్యుకేషన్ 9 to 6 అది ట్రైనింగ్ ఉంటుంది సార్. వాళ్ళు కోర్స్ నేర్చుకోవాలి. తర్వాత మనం 7 నుంచి అని నైట్ 11 వరకు కావచ్చు, 12 వరకు కావచ్చు. ఇట్లా ఈ టైమింగ్స్ లో వాళ్ళకి పార్ట్ టైం జాబ్ లేదా నైట్ కూడా షిఫ్ట్ ఫుల్ టైం జాబ్ కూడా ఉంటుంది. చాలా మంచి అవకాశం. ఇందులో సండే వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకుంటారు ఫుల్ టైం. సో 4 అవర్స్ 3 అవర్స్ అట్లా చేసుకుంటూ వాళ్ళ చదువును కూడా కొనసాగించే అవకాశం ఉంది. వాళ్ళు ఏం దాని అయితే కాన్సన్ట్రేషన్ ట్రైనింగ్ తీసుకోవాలి అది చేసుకోవచ్చు. దాంతో పాటే ఈ పార్ట్ టైం జాబ్స్ నైట్ షిఫ్ట్ జాబ్స్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. అది సార్. ఇంకొకటి అండి, ఇప్పుడు హీట్రో కంపెనీ అన్నారు కదా, హీట్రో ఇవన్నీ చాలా పెద్ద కంపెనీలు కదా, దీంట్లో అవకాశాన్ని మీరు కల్పించగలుగుతారు? ఎస్ సార్, అది కల్పిస్తాం కాబట్టి మేమంతా హెచ్ఆర్స్ యూనియన్ లాగా ఉండేసి అన్ని చేస్తాం. అపోలో హీట్రోనే కాదు, అపోలో ఉంది, మెట్లస్ ఉంది, అన్ని ల్యాబ్స్ ఉన్నాయి. అంటే మీరు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ ఉద్యోగుల సంఘం హెచ్ఆర్కి రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగుతున్నారు. అది కూడా దీనికి ఉపయోగపడుతుంది చాలా. అవును సార్. సో ఎక్కడికి వెళ్ళినా కానీ మనమైతే మా దగ్గర ఉన్న హెచ్ఆర్స్ మాత్రం ఎవరు కూడా ఒక దగ్గర మనీ అడగడం కానీ అలాంటి సంఘటన అయితే జరగలేదు. అది జరగకుండా మేము చూసుకుంటాము. ఎందుకంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఎందుకంటే మేము కూడా మా కంపెనీస్లో ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నాం కాబట్టి సో మా సంస్థలో మాకు ఓపెనింగ్స్ ఉంటాయి, మా కంపెనీలో ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి సో మా కంపెనీలో రిక్రూట్మెంట్ చేసుకోవడానికి మేము ఇదంతా ప్రయత్నం చేస్తున్నాం. ఒక దిక్కు చెప్పాలనుకుంటే సార్, గవర్నమెంట్ కి ఒక రైట్ హ్యాండ్ లాగా ఉండడం, వాళ్ళ నిరుద్యోగ సమస్యను ఎంతో కొంత తీర్చడానికి మీరు ఉపయోగపడుతున్నారు. గత సంవత్సరం కూడా, గత పోయిన ప్రభుత్వంలో కూడా సో ఎక్కడ కూడా గవర్నమెంట్ జాబ్ పోస్టింగ్స్ అనేది కూడా ఎక్కువ రాలేదు. సో అలాంటి టైంలో మా ప్రైవేట్ సంస్థ వాళ్ళు ఏదైతే కంపెనీస్ ఉన్నారో అందరూ మా ప్రైవేట్ కంపెనీలో జాయిన్ చేయించుకోవడం, వాళ్ళు కూడా ఆసక్తిగా చూసి ఇక గవర్నమెంట్ జాబ్స్ పడట్లేదు అనుకోండి, కొద్ది రోజులు ప్రైవేట్లో చేసుకుందాం అన్నట్టుగా వాళ్ళు వచ్చి చేయడము ఇవన్నీ జరిగింది సార్. ఇంకొక విషయం అండి, ఇప్పుడు మీరు కల్పించే ఉద్యోగానికి భద్రత ఉంటుందా సార్? భద్రత ఉంటుంది. ఇంకోటి ఇక్కడ ఏంటంటే వచ్చిన కంపెనీస్ ఎక్కడ కూడా బాండ్ అనేది ఉండదండి. ఇట్లా బాండ్ ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు బాండ్ చేయాలి, సో ఇట్లా డబ్బులు కట్టాలి, మీరు ఒక బాండ్ రిజెక్ట్ అయితే అలాంటిది క్లీన్ గా ఉంటుందండి. ఏవైతే ఏ కంపెనీ అయినా కదా క్లీన్ గా ఉంటుంది. భద్రత అంటే వాళ్ళకి ఈఎస్ఐ, పిఎఫ్స్, సో ఇన్సూరెన్స్ అలాంటివి కల్పించడం జరుగుతుంది. బ్యాంకింగ్ రంగంలో బ్యాంకింగ్ లో ఉంటాయి సార్. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు దీంట్లో ముందు క్వశ్చన్ అడిగారు కదా, సో ఇన్సూరెన్స్ ఉంటుంది. వాళ్ళు చేయడం వర్క్ వల్ల వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇన్సూరెన్స్ అని కూడా కలిపి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు బ్యాంకింగ్ అడిగారు కాబట్టి మనకి ఇప్పుడు 2-3 సంస్థలు ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ కావచ్చు, ఎస్బీఐ క్రెడిట్ కార్డ్స్ కావచ్చు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కావచ్చు. ఈ బ్యాంక్స్ వాళ్ళు కూడా మనకి ఇక్కడ మన జాబ్ అనేది రావడం జరుగుతుంది. పిలిచాము, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో రావడం జరుగుతుంది. ఇంకా కొంతమంది 10th క్లాస్ చదువుకొని చదువును కొనసాగించలేక ఇబ్బంది పడే వాళ్ళకి ఇప్పుడు బట్టల షాప్స్ అవి కూడా ఉంటాయి కదా, వాటిలో ఏమన్నా? మంచి క్వశ్చన్ సార్. సో మనకి ఇక్కడ కంపెనీ అంటే ఆర్ఎస్ బ్రదర్స్ ఉంది కదా, ఆర్ఎస్ బ్రదర్స్ సౌత్ ఇండియన్ షాపింగ్ మాల్, ఈ సంస్థ వాళ్ళు మన దగ్గర రిజిస్టర్ చేసుకున్నారు అనమాట. సో వాళ్ళు కూడా మన ఇక్కడ జైలుగుట్ట జాబులకి రావడం జరుగుతుంది. సో అక్కడ కూడా వాళ్ళకి ఒక దగ్గర 1000 మంది ఓపెనింగ్స్ ఉన్నాయి అనమాట. ఎందుకంటే అమీర్పేటలో ఒక పెద్ద సంస్థ ఓపెనింగ్ జరుగుతుంది. సో వాళ్ళకి వేరే రోజు కూడా పెద్ద పటాన్చెలో ఉంది కాబట్టి వాళ్ళకి చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. అన్ని లొకేషన్లో ఓపెనింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఆర్ఎస్ హెచ్ఆర్ వాళ్ళు కూడా రావడం జరుగుతుంది. అంటే మనం బేసిక్ గా అనుకునేది ఏంటంటే నాన్ ఐటీ కంపెనీ ఎవరైతే మధ్యతరగతి కొంచెం ప్రజలు ఉన్నారో వాళ్ళకి మంచిగా ఉపయోగించుకునే అవకాశం దీని ద్వారా వాళ్ళకు కూడా కొంచెం వాళ్ళ జీవితాన్ని మెరుగుపరచుకోవడానికి కొంతమేర అవకాశం అయితే మీరు కల్పించగలుగుతున్నారు. ఖచ్చితంగా సార్. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది చూస్తాం, మనం మేము కూడా చూస్తూనే ఉంటాము, స్టడీ అయిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. అంటే ఆలోచించడం అంటే వాళ్ళు ప్రయత్నం చేస్తారు, కానీ నాకు ఇదే ఐటీ కంపెనీలే కావాలి,
నాకు ముందు ఈ జాబ్ శాలరీ 30,000 40,000 కావాలని అదే పట్టుదలతో కొంచెం ఉంటారు అనమాట 1-2 years అయిన తర్వాత. సో అప్పటికి కూడా వాళ్ళకి జాబ్ దొరకకపోవడం వల్ల నాన్ ఐటీ హెల్పింగ్ అవుతుంది వాళ్ళకి. నాన్ ఐటీ జాబ్ చేసుకుంటూ వాళ్ళ ఏదైతే ఉందో ఐటీ జాబ్ ఉంటుంది ఇది చేసుకుంటూ అది కూడా కోర్స్ చేసుకుంటూ వాళ్ళు చేసుకుంటారు అనమాట. అంటే నేను ప్లాన్ బీగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ లో జాబ్ ఉన్నారు కదండి. అవును సార్. ఆర్ఎస్ బ్రదర్స్ లో జాబ్ చేసే వాళ్ళు అట్లా కంటిన్యూషన్ అయితే వాళ్ళు 50,000-60,000 అట్లా కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అట్లా ఎవరైనా ఉన్నారు మీ దగ్గర? మీరు పెట్టించిన వాళ్ళు చాలా సీనియర్ గా చేస్తూ శాలరీ ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు సార్? ఇప్పుడు మీ గతంలో కొన్ని సంస్థ వాళ్ళ దగ్గర పెట్టించాం అనమాట. సో అందులో సీనియర్ ఉంటారు, అంటే ఫ్రెషర్ త్రూ జాయిన్ అవుతారు అనమాట. ఆ సేల్స్ కావచ్చు, క్వార్టర్ సేల్స్ కావచ్చు, అలాంటి ఆ పొజిషన్ లో జాయిన్ అయ్యి నెక్స్ట్ వాళ్ళు చేసే జాబ్ బట్టి ఆ సంస్థ వాళ్ళు గ్రహించి వాళ్ళకి ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. అది ప్రమోషన్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ కావచ్చు, లేదా టీమ్ లీడర్ కావచ్చు, ఫ్లోర్ ఇన్ఛార్జ్ కావచ్చు, ఫ్లోర్ మేనేజర్ కావచ్చు, లేదా స్టోర్ మేనేజర్ కావచ్చు. సో అలాంటి పొజిషన్స్ ఇంక్రీజ్ చేసుకుంటారు. అంటే ఇప్పుడు ఆ సంస్థ వాళ్ళు, అంటే ఇప్పుడు ఎవరైతే వీళ్ళు పనిచేస్తున్నారో అది నాది కంపెనీ అనే మాది కంపెనీ అని వర్క్ చేసుకుంటూ వాళ్ళు ఉంటే, సో అలాంటి వాళ్ళని హైరింగ్ చేయడం జరుగుతుంది అనమాట. వీళ్ళు సంస్థలు అరే పర్సన్స్ వాళ్ళు బాగా పనిచేస్తారు, వాళ్ళు మంచిగా ఉన్నారు, వాళ్ళు ప్రమోషన్ ఇవ్వడం, సాలరీ ఇంక్రిమెంట్ చేయడం, ఇన్సెంటివ్స్ రావడం, ఇలాంటివన్నీ బాగా జరుగుతుంది సార్. షాపింగ్ మీరు అన్నది వాస్తవమే. అట్లా వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? ఉంటారు సార్, అంత లాక్స్లో ఉంటారు కదా. ఎందుకంటే ఇంతకుముందు ఐనాక్స్, సినిమాక్స్, పీవీఆర్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇందులో కూడా మేము చాలా మందికి జాబ్స్ పెట్టించాం. ఇప్పుడు అలాంటి సంస్థలు పీవీఆర్ అనే సంస్థలు ఇక్కడికి జాబ్ మీదకి రావడం జరుగుతుంది అనమాట. సో అందులో కూడా ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళకి కూడా ఓపెనింగ్స్ ఉంటాయి అనమాట. స్టార్టింగ్ వాళ్ళకి ఎలాంటి ఓపెనింగ్స్ ఉంటాయి అందులో అంటే క్యాష్ బిల్లింగ్ చేయడం కావచ్చు, టికెట్ బాక్స్ ఆఫీస్ ఉంటుంది. సో అలా టికెట్స్ ఇష్యూ చేయడం కావచ్చు, ఒక పాప్కార్న్స్ వాటిలో బిల్లింగ్ చేయడం కావచ్చు, ఫ్లోర్ ఇన్ఛార్జ్, ఫ్లోర్ మేనేజర్స్, ఇలాంటివి కూడా ఓపెనింగ్స్ ఉంటాయి సార్. కానీ విలేజెస్ నుంచి చాలా మంది పిల్లలు వస్తారు కదా, మనకి మనం సంపాదించుకుంటూ చదువుకుంటే తృప్తి బాగుంటది అనే ఆలోచనలో ఉన్న పిల్లలకు మాత్రం మీరు కల్పించే అవకాశం అలాంటి వాళ్ళకి బాగా చేస్తారు సార్. ఎందుకంటే వాళ్ళు ఒక ఆశ పెట్టుకొని వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వదిలి, అంటే అక్కడి నుంచి సిటీకి వచ్చి జాబ్ చేయాలని వాళ్ళు అనుకుంటారు. సో చాలా మంది కన్ఫ్యూజ్ లో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి మేము ఉన్నాము అని చెప్పేసి వాళ్ళు జాబ్ పెట్టేయడము. సో వాళ్ళు కూడా ఇంకోటి ఏం చేస్తారు, ఇక్కడ మేము ఎలా కేటరింగ్ చేస్తామంటే మా హెచ్ఆర్స్ మీరు అన్నట్టు క్వశ్చన్, మంచి క్వశ్చన్, డిస్ట్రిక్ట్స్కి వస్తుంటారు పిల్లలు. వాళ్ళు జాబ్ కోసం వాళ్ళు అరేంజ్ చేసుకుని వస్తారు. వాళ్ళకి ఎక్కడ ఉండాలో తెలియదు, మళ్ళీ జాబ్ సెలెక్ట్ అయిన తర్వాత ఎక్కడ ఉండాలని తెలియక వాళ్ళ హాస్టల్స్ ఎక్కడ, ఆ హెల్పింగ్ కూడా మేమే చూసుకుంటాం సార్. ప్రతి కంపెనీ ఇప్పుడు వచ్చే కంపెనీస్లో వాళ్ళ సంస్థ పక్కనే లేదా వాళ్ళు పని చేసే పక్కనే అక్కడ హాస్టల్స్ అలాంటివి ఉంటే కల్పిస్తాం అనమాట. అంటే ఈ హాస్టల్ చూసుకోండి, సో ఇక్కడ బాగుంటుంది, ఇక్కడ మరి హై లెవెల్ సామాజిక దృక్పథంతోనే చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర నెలకి ఇవ్వండి అలాంటిది అయితే మేము ఇంతవరకు ఇప్పుడు చార్జ్ చేయలేదు. అలాంటి ఆలోచన మాకు లేదనమాట. అలాంటి చాలా మంచి ఆలోచన. మీరు చేసే ఈ సేవ అయితే అసలు చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎవరు కూడా ఇంటికి వస్తే ఎప్పుడు వెళ్తారా అని భావించి ఈ సమయంలో వారు ఏదో ఊరి నుంచి వచ్చిన వాళ్ళకి మంచి ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారు చదువుకునే భవిష్యత్తులో మంచి చదువులో రాణించే విధంగా పార్ట్ టైం ఉద్యోగాలు కూడా చేసుకునే అవకాశాన్ని మీరు కల్పిస్తారు. పార్ట్ టైమ్స్ కూడా ఉన్నాయి సార్. పార్ట్ టైం ఉంటాయి, నైట్ షిఫ్ట్ జాబ్స్ ఉంటాయి. డిపెండింగ్ సార్ వాళ్ళకంటే వాళ్ళకి టైమింగ్స్ ఎలా దాన్ని బట్టి అనుకూలం బట్టి కూడా వారి టైమింగ్స్ అనుకూలంగా జాబ్స్ చేసుకుని మంచిగా వారే కొంత ఆర్థికంగా నిలదొక్కుని వారే చదువుకునే విధంగా. ఎందుకంటే వాళ్ళు ట్రైనింగ్ కోసం వస్తారు, ఏదో ఒక కోర్స్ ట్రైన్ చేసుకోవడానికి వస్తారు, మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డబ్బులు అడగడం, వాళ్ళే అక్కడ ఇబ్బంది అడగడం. సో అలా కాకుండా ఏంటంటే ఇట్లా పార్ట్ టైం జాబ్ చేసుకుని వాళ్ళు హాస్టల్ ఫీజు కట్టుకొని కొంచెం పాకెట్ మనీ లాగా, సో అలా జాబ్ చేసుకుని పార్ట్ టైం చేసుకుంటే వాళ్ళకి ఒకవేళ ఫుల్ టైం జాబ్ నచ్చింది ఫుల్ టైం మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది సార్. అప్పుడు ఫుల్ టైం శాలరీ వస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా ఇంత కొంచెం ఇంటికి కూడా పంపించుకోవచ్చు వాళ్ళు కూడా. సో అక్కడ వాళ్ళ ఇంటికి కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. సో అది కూడా మనం కల్పించచ్చు అన్నమాట. ఇప్పుడు జాబ్స్ మీరు చేసిన మెగా జాబ్ మీద ఏదండి, దాంట్లో చాలా ప్రశంసలు తెలియజేయండి. అందరికీ కొంచెం ఒక మంచి అవగాహన కల్పించగలుగుతారు. చాలా ఉన్నాయి సార్. అలా అంటే చాలా జాబ్ మేళలు ఉన్నాయి. మేము ఎమ్మెల్యే వర్తం చేసాం, మినిస్టర్స్ వర్తం జాబ్ మేళలు చేస్తాం, బాగానే చేస్తాం. రీసెంట్ కూడా మా ఇలా హెచ్ఆర్పిఎస్ సంస్థలు నోబెల్ సొసైటీ ఒక సంస్థ ఉంది. సో ఆ సంస్థతో సింగరేణి జాబ్ మేళలు చేస్తాము.
పెద్ద జాబ్ అక్కడ కూడా చాలా గోదావరిలో చాలా పెద్ద ఎత్తున జాబ్ మేళ చేస్తాము. అక్కడ రీసెంట్ గా 2 months బ్యాక్ అనుకుంటా. సో అక్కడ 6,480 మంది దాకా పిల్లలు రిజిస్టర్ చేస్తున్నారు. చాలా గ్రేట్. 6,480 మంది రిజిస్టర్ చేసుకుంటే అందరూ మేము స్పాట్ గా లెటర్లు, ఆఫ్ లెటర్, అపాయింట్మెంట్ లెటర్ సెలెక్ట్ చేయడము 3,200 స్పాట్ చేసాము. అది కొంచెం పెద్ద రికార్డ్స్ అక్కడ. అక్కడ గోదావరి కూడా జాబ్ మేళ జరిగితే కూడా ఇక్కడ హైదరాబాద్ కి వచ్చి జాబ్ మేళ అటెండ్ అయ్యే వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా మనం జరుగుతూ కల్పిస్తాం సార్. అందరూ ఉపయోగించుకోండి. ఇది మానవతా దృక్పథంతో సామాజిక సేవగా భావించి చేసే విషయం కాబట్టి అందరు గ్రహించి జాబ్ మేళాను విజయవంతం చేయండి. ఎందుకంటే సార్ చాలా కష్టపడి ఏదో కొంత సాయం చేస్తే నాకు భవిష్యత్తులో ఏదైనా మంచి పేరు వస్తుందనో, లేదా భగవంతుడు మంచి అవకాశాన్ని కల్పిస్తాడనో, ఏదో మంచి సదుద్దేశంతో చేసే ఈ సేవా కార్యక్రమాన్ని అందరూ వినియోగించుకోవాలి. ఇంకొక విషయం, జాబ్ మీద మీరు కల్పించే ఈ క్రమంలో ఇప్పటిదాకా ఎంతమంది కల్పించారు? సుమారు దగ్గర దగ్గర కొన్ని లక్షల మంది ఉన్నారు సార్. కొన్ని లక్షల మంది. ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ కి రావడం 2008 అనమాట. 2008 నుంచి ఈ ఫీల్డ్ అంటే ఈ నా గురించి చెప్పాలంటే అప్పుడు నేను ఒక జాబ్కి వెళ్ళాను అనమాట. ఆ జాబ్కి వెళ్ళడం వల్ల కొంతమంది మా ఫ్రెండ్స్ మీకు కమ్యూనికేషన్ ఉండదు, ఎట్లా సెలెక్ట్ అయ్యావు ఏంటని అంటే ఇక్కడ ఏదో కొంచెం బాగానే ఉంది, కొంచెం ఇక్కడ ఏదో ఈర్ష్య, కొంచెం ఏదో నెగిటివ్ గా అనిపిస్తుంది, ఇదేదో బాగుంది అనుకుని అప్పుడు నేను జాబ్ ఇలా తీసుకునే వెళ్ళేవాడు అనమాట. సో ఇలా వెళ్ళొద్దు, ఇలా వెళ్ళాలి, జాబ్ ఇచ్చేలా వెళ్ళాలని చెప్పేసి అప్పుడే నేను గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వర్క్ చేస్తున్నాను సార్. గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వర్క్ చేస్తుంటే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్ పనిచేస్తూ ఒక సంస్థలో. సో అక్కడ జాబ్స్ ఇప్పుడంటే ఎలక్ట్రానిక్స్ మీడియా, సోషల్ మీడియా ఇవన్నీ కానీ ఆ రోజులలో ఇలాంటివి లేవు సార్. పోస్టర్స్ ఉంటాయి, వాల్ పోస్టర్స్ కావచ్చు, లేదా బస్ లో పోస్టర్స్ అతికియడము, లేదా అక్కడ వాల్ పోస్టర్స్ చేయడం, అలాంటి ఇంకొకటి అంటే ఇప్పుడు మీరు విలేజెస్ లో కూడా కొన్ని అగ్రికల్చరల్ కంపెనీస్ ఉన్నాయి, వాటిలో విలేజెస్ లో కూడా జాబ్స్ కల్పిస్తారు. మంచి క్వశ్చన్ అడిగా సార్. అది ఒక ఫర్టిలైజర్స్ కంపెనీ ఉంది సార్ అది. సో ఆ కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళు కూడా రిజిస్టర్ చేసుకున్నారు. మేము కూడా వస్తాము, మేము కూడా మా దగ్గర కూడా కొన్ని వందల మంది ఓపెనింగ్స్ ఉన్నాయి సార్. సో మేము కూడా వచ్చి ఇక్కడ మేము బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకి కూడా మేము కల్పిస్తాము. బీఎస్సీనే కాకుండా ఇంటర్ వాళ్ళు చదువుకున్న వాళ్ళు, ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా మేము ఇచ్చే జాబ్, ఇచ్చే శాలరీ వాళ్ళకి నచ్చి ఓకే అనుకుంటే సో వాళ్ళు తీసుకోవడం కూడా జరుగుతుందని సో ఆ సంస్థ హెచ్ఆర్ వాళ్ళు చెప్పారనమాట. నేను చాలా విషయాలు బయట అబ్జర్వ్ చేసుకుంటాను. ఎందుకు మా ఇంటి దగ్గరే ఒక కెమికల్ కంపెనీలో పనిచేస్తారు, ఒక 15,000 14,000 జీతం ఇస్తారు. దాంట్లో ఆ కాంట్రాక్టర్ 2-3 వేలు కట్ చేసుకుని వీళ్ళకి వచ్చేది 12-13,000, 12 గంటలు పనిచేస్తారు. చాలా విపరీతమైన ఒత్తిడికి లోనవుతారు వాళ్ళు. అలాంటిది కాకుండా కాంట్రాక్టర్ మధ్యవర్తి లేకుండా మీరు జాబులు కల్పిస్తారనేందుకు చాలా సంతోషంగా ఉంది. అలాంటివి ఉండవు సార్. మీరు అన్నట్టుగా శాలరీ కట్ చేసుకోవడం, మీరు ఇంత పే చేయాలి, అంత పే చేయాలి, మళ్ళీ వాళ్ళు 10 రోజులు కట్ చేసేస్తారు, వీళ్ళకి ఇబ్బంది. ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. కాకపోతే మనం కూడా కనీసం ఒక 6 నెలల సంవత్సరం చేసుకుంటే ఆ కంపెనీ కూడా మనకి నమ్మకంగా ఉంటుంది. బయట చెప్పుకోవడానికి ఈ కంపెనీలో చేసినా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మన దగ్గర ఏంటంటే అన్ని స్టాచ్యురీగా ఉంటాయి అనమాట. గవర్నమెంట్ విధించిన వాటితోనే ఉంటాయి. ఈఎస్ఐ, పిఎఫ్స్ కల్పించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఎన్ని గంటలు వర్క్ చేయాలి, ఎంత వాళ్ళ లైన్ అవర్స్ ఎక్కువ పని చేస్తే వాళ్ళకి ఓటీ కూడా ఉంటుంది. 1 hour ఇంత అమౌంట్ పే చేస్తారు, 2 hours ఇంత అని ఓటీ ప్రకారం కూడా అన్ని జరుగుతాయి సార్. ఇక్కడ మధ్యవర్తి అంటూ ఉండదు, వెండర్స్ ఉంటారు అన్నట్టు. సో వాళ్ళ త్రూగా కంపెనీస్ లో వర్క్ చేస్తారు. ఈఎస్ఐ, పిఎఫ్స్ అని ఎవ్రీథింగ్ ఉంటుంది, స్ట్రక్చర్ ఉంటుంది. ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, ఎవరు కూడా రూపాయి అడగచ్చు. చాలా గ్రేట్. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనేది జాబ్ అనేది జరుగుతుంది అనమాట. మన హెచ్ఆర్పిఎస్ సంస్థ అనేక రంగాలుగా అనేక విధాలుగా ప్రజలకు సేవ చేస్తుంది. మనం కూడా సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడాలనే విషయంలో సేవలో కూడా ఎవరైతే మంచిగా చేస్తున్నారో, సమాజానికి ఉపయోగపడేలా వారందరికీ రవీంద్ర భారతిలో వివిధ రకాలుగా అవార్డ్స్ కూడా ఇచ్చి అందరినీ సత్కరించడం, అలాగే ప్రజల్లో అవగాహన కల్పిస్తూ పర్యావరణ పరిరక్షణ కోసం మట్టి వినాయకులను కూడా మనం పంచడం జరిగింది. మరి ముఖ్యంగా వినాయక చవితిని ఎలా జరుపుకోవాలనేది సామాజిక స్పృహగా, అలాగే మా సాంప్రదాయాన్ని ఎలా కాపాడుకోవాలని ఒక పెద్ద పంతులు గారిని కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఇంటర్వ్యూ చేసి అందరి ప్రజల్లో చైతన్యం మేము చాలా రకాలుగా కల్పించడానికి ప్రయత్నం మా వంతు చేయడం జరిగింది. ఈ రోజు అందరికీ అంటే ఆర్థికంగా ఎంతో కొంత మేలు జరగాలని, అందరూ ఆర్థికంగా లాభపడాలని, చిన్నపిల్లలు చాలా మంది ఇంటర్, డిగ్రీ కంప్లీట్ అయ్యి వాళ్ళు మన హైదరాబాద్ సిటీకి వచ్చి చాలా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వారికి మంచి అవకాశం జాబ్ మీద మన వల్లపల్లి రాకేష్ గారు ఎంతో
ఎంతో మందికి అనేక రకాలుగా ఉద్యోగాలు ఇప్పించారు. బ్యాంకింగ్ రంగంలో, ఫైనాన్స్ రంగంలో, ఇంకా హాస్పిటల్స్ లో, ఇంకా అనేక రకాల ఫార్మసీలో, అగ్రికల్చర్ లో చెప్పుకుంటూ పోతుంటే చాలా సంస్థలు ఉన్నాయి. అన్నింటిలో ఉద్యోగాలు కల్పిస్తున్నారు. దాని ద్వారా ఆ పిల్లలు ఎంతో కొంత ఆర్థికంగా లాభపడుతున్నారు. చాలా మంది 10th ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు మేము ఏం చేసుకోవాలా అనుకుంటే ఇది ఒక జాబ్ మీద మంచి అవకాశం మీరు కల్పించేది. దీని ద్వారా ఇప్పుడు ఆర్ఎస్ బ్రదర్స్ వెళ్ళి నన్ను జాబ్ లో పెట్టుకోండి అంటే పెట్టుకోరు, జయ బ్రదర్స్ వెళ్ళి నన్ను జాబ్ లో పెట్టుకోమంటే పెట్టుకోరు, ఎస్బీఐ వెళ్ళి పెట్టుకోమంటే పెట్టుకోరు. వారికి ఒక రిఫర్ ఉండాలి. వీళ్ళు అది రిఫరెన్స్ ఇస్తున్నారు మనకి. మంచిగా జాబ్ పెట్టిస్తారు. ఒక్క రూపాయి కూడా మన దగ్గర ఆశించకుండా సామాజిక సేవనే అది గొప్పదు. ఎందుకంటే తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘానికి వారు ఉద్యోగ కల్పనకి అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఇది మంచి అవకాశం అందరికి కల్పించాలని మంచి సదుద్దేశంతో ఈ నిర్ణయాన్ని తీసుకొని మన హెచ్ఆర్పిఎస్ ఆధ్వర్యంలో వీరు మన జాబ్ మేళా నిర్వహించడానికి ముందుకు వచ్చి సంకల్పించి దాన్ని మన జగదిగుట్టలో 11వ తారీఖు